నల్ల శనగల పొంగణాలు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నల్ల శనగల పొంగణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. నల్ల శనగల పొంగడాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దీనికోసం ముందుగా అరికెలు నానబెట్టుకున్నాము. అలాగే శనగలు కూడా నానబెట్టుకున్నాం. దాదాపుగా రాత్రంతా కూడా నానబెట్టుకున్నాం, ఎందుకంటే శనగలకి సమయం కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి. ఆ తర్వాత అటుకులు ఒక అర్ధ గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ 3 సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన వంట మొదలు పెట్టే ముందు శనగల గురించి మాట్లాడుకుందాం. శనగలు అంటే మంచి ప్రోటీన్ అండి. శనగలు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే మంచి బలకరమైన ఆహారము, అలాగే మన ఎముకలకి బాగా బలాన్ని ఇచ్చేటువంటి ఒక ఆహారము, అలాగే మంచి ప్రోటీన్ ఉన్నటువంటిది, మంచి ఫైబర్ ఉండేది, మంచి ఫాస్ఫరస్, మ్యాంగనీస్, అలాగే మంచి విటమిన్స్ ఉండేటువంటి ఒక చక్కటి పదార్థము అని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచి చేస్తుందండి. ఒంట్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ తగ్గియడం వల్ల మనకు గుండె ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకే ఏంటి అంటే మనకు చాలా వరకు శనగలు అనేవి పెద్దవాళ్ళైనా కూడా ముఖ్యంగా పిల్లలకేంటి అది బలాన్ని ఇస్తుంది, నీరసం తగ్గిస్తుంది, ఒక స్ట్రెంగ్త్ ఇస్తుంది. కాబట్టి పిల్లలకు, పెద్దవాళ్ళకి ఎందుకు అంటే గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి, హార్ట్ హెల్త్ కోసం ఇది చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకు తొందరగా రోగాలు రాకుండా కూడా ఉంటాయి. మన ఒళ్ళు తట్టుకునేగలిగే శక్తిని రావాలి అంటే మనకు ప్రోటీన్ ఫుడ్, ఫైబర్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే రకరకాల క్యాన్సర్లు ఉంటూ ఉంటాయి. ఆ క్యాన్సర్ కారకాలని కూడా తగ్గించే విషయంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇలా మనకు శనగలతో నిత్యం అంటే చిన్నగా పోపు వేసుకొని చక్కగా శనగలు స్నాక్ లాగా తీసుకోవచ్చు. శనగలతో మనం రకరకాల దోశలు తయారు చేసుకున్నాము ముందు ఎపిసోడ్స్లో మనం చూసుకుంటే. మరి ఈ రోజు పొంగణాలు, ఇది కూడా అల్పాహారం లాగా బాగుంటుంది. సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా స్నాక్స్ లాగా తినడానికి బాగుంటుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకి ఆరోగ్యకరమైన పదార్థాలు కాబట్టి ఏ పూట తిన్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. అందుకు మనం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని చక్కగా నానబెట్టుకున్నటువంటి శనగలు ఒక 3/4 కప్పు, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అరికెలు, ఆ తర్వాత నానబెట్టుకున్నటువంటి అటుకులు వీటికన్నా కొంచెం తక్కువనే తీసుకున్నాను. ఇందులో నానబెట్టుకున్న మెంతులు కూడా వేసేసుకుందాం. నీటితో పాటు వేసేసుకోవచ్చు. చక్కగా రుచిగా ఉంటుంది, కరకరలాడుతూ వస్తాయి, చక్కగా ఉంటుందన్నమాట. ఇందులో ఉప్పు ఏం వేసుకోలేదండి. పిండి సిద్ధమైన తర్వాత ఉప్పు మిగతావన్నీ కూడా కలుపుకోవచ్చు. సాధారణంగా మనం ఇడ్లీ పిండి మిగులుతేనో దోశ పిండి మిగులుతేనో అందులో కాస్త ఈ పిండ్లు ఆ పిండ్లు వేసుకొని పొంగణాలు వేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా చక్కగా ఆరోగ్యకరం అలా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా అంటే ప్రతిరోజు ప్రతిసారి అదే తింటే మనకు కూడా బోర్ కదా. ఇలా ఆరోగ్యకరంగా ప్రయత్నించాలి అనుకున్నప్పుడు శనగలు, అటుకులు ఇలా చక్కటి కాంబినేషన్తో ఇలా పొంగణాలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను దీంట్లో సరిపడా నీళ్లు పోసుకొని చక్కగా రుబ్బుకొని తీసుకొస్తాను. ఆ తర్వాత ఈ పొంగణాల్లో ఏం వేయాలో చెప్తాను. చూసారా, ఇలా చక్కగా పిండి సిద్ధమైపోయింది. ఇందులో కొంచెం మనకు నీళ్లు యాడ్ చేసేసుకోవచ్చండి. ఇంకొంచెం అంటే మనం రుబ్బుకునేటప్పుడు కాసుని పోసుకుంటాము, దాని తర్వాత మళ్ళీ పొంగనాల పిండి లాగా మనం చక్కగా కాస్త నీళ్లు పోసుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం కాస్త మసాలా యాడ్ చేసుకుందాం. అంటే ఏం లేదండి, చక్కగా పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు అవన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. బాండి కాస్త వేడైన తర్వాత కాస్త నూనె వేసుకుందాం. అంటే పోపు సిద్ధం చేసుకుంటున్నామండి. ఈ పోపు మీరు ఏ రకంగా అయినా కూడా వాడచ్చు. ఈ పొంగనాల్లో ఈ పిండిలో డైరెక్ట్గా పోపు వేసేసుకోవచ్చు. ఇంకోటి, ఈ పొంగనాల పెనం ఏదైతే ఉందో దాంట్లో ముందుగా పోపు వేసి దాని మీద మీరు పొంగనాలు వేసుకుంటే మీరు పొంగనాలు చక్కగా తిప్పి మనం ప్లేట్లోకి వేసుకున్నప్పుడు అందంగా వస్తుంది. అదొక రకం. లేదు అంటే పొంగనాలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పైన నుంచి కూడా మీరు చక్కగా పోపు వేసుకోవచ్చు. కానీ అలా వేసుకుంటే రుచి అంటే ఆ రుచి అనేది దానికి పట్టదేమో అనిపిస్తుంది. అందుకేంటి అంటే నేను ప్రస్తుతానికి పొంగనాల పిండిలోనే పోపు అంతా కూడా వేసేస్తున్నాను. మనం సాధారణంగా వేసుకుంటాం కదా, ఆ రకంగా అనమాట. నూనె కాస్త వేడైంది కాబట్టి ముందుగా పోపు దినుసులు,
శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, తర్వాత అల్లం ముక్కలు, చక్కగా ఘాటుగా ఉండడానికి అల్లం ముక్కలు, ఆ తర్వాత ఇంగువ, చక్కగా ఇంగువ, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. ఇది ఒక్కసారి కొంచెం వేగిన తర్వాత చివరిగా కరివేపాకు. ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి, అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పొంగనాల పిండిలో కాస్త ఉప్పు కలిపేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు కదా, దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు కలిపేసుకొని ఆ తర్వాత మనం సిద్ధం చేసుకొని పెట్టుకున్నటువంటి పోపును కూడా యాడ్ చేసేసుకుందాం దీంట్లో. ఇలా చక్కగా చూసారా, పోపు కలిపేసుకున్నాక చాలా అంటే అందంగా ఉంది, రుచి కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఇంగువ అది వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది అనమాట. దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇంకా మన ఇష్టం అండి, మీరు ఇష్టం కలుపుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ ముక్కలు కావాలంటే అవి కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక ఇది ఈ పొంగనాల స్టవ్ని కూడా వెలిగించేసుకుందాము. పెనం కాస్త వేడవుతూ ఉండగా ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు, వెన్న కావాలంటే వెన్న వేసుకోవచ్చు. ఇలా చక్కగా దీన్ని మనం ఇలా నీట్గా ఇలా అనేసామంటే కొంచెం మనకి ఎక్కడ అంటుకోకుండా వస్తాయన్నమాట పొంగనాలు కూడా. ఈ పెనం కూడా చాలా త్వరగానే వేడైపోతుంది. పొంగనాల పెనం కూడా వేడైపోయింది కాబట్టి ఇప్పుడు చక్కగా మీరు గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదా అంటే కాస్త చిన్న స్పూన్ తీసుకుని స్పూన్తో అయినా కూడా వేసుకోవచ్చు. స్పూన్తో వేసుకుంటే బెటర్ అండి, బయట పడకుండా నీట్గా వస్తుంది. ఇలా చక్కగా పొంగనాల పెనంలో పొంగనాలు వేసేసుకుందాం. దీనికి పైన నుంచి నాకు తెలిసి నూనె వేయాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనం చక్కగా స్ప్రెడ్ చేసుకున్నాం కాబట్టి. ఇలా చక్కగా రెండు వైపులా దూరగా కాల్ చేసుకుంటే మన పొంగనాలు సిద్ధమైపోయినట్టే. అయిపోయిందండి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇలా చక్కగా రెండు వైపులా కాల్ చేసుకుందాం. ఇప్పుడు దీని చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా వేడివేడిగా నల్ల శనగల పొంగనాలు సిద్ధమైపోయాయి. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. నల్ల శనగల పొంగనాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న శనగలు 1 కప్పు, నానబెట్టుకున్న అరికలు 1 కప్పు, నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, నానబెట్టుకున్న మెంతులు కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. నల్ల శనగల పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న అరికలు, నానబెట్టుకున్న అటుకులు, నానబెట్టుకున్న మెంతులు వేసి కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని పోపును సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో తగినంత ఉప్పు, సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి పొంగనాల బాండీ పెట్టుకుని అందులో కాస్త నూనె వేసి వేడైన తర్వాత కలుపుకున్న పిండిని పొంగనాల్లాగా వేసి రెండు వైపులా కాల్చుకొని చివరిగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నల్ల శనగల పొంగనాలు రెడీ.